సినీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత శనివారం ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. దీంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన స్వరంతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న గాన కోకిల జానకి మరణంపై పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దక్షిణ భారత నైటింగేల్గా పేరుగాంచిన జానకి 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించారు. ఏ విధమైన శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండానే తన అద్భుత స్వరంతో 6 దశాబ్దాల పాటు సంగీత పరిశ్రమను ఏలారు. 1957లో తమిళ చిత్రం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జానకమ్మ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో పాటు సుమారు 17 భాషల్లో 47,000కు పైగా పాటలు పాడి సరికొత్త రికార్డును సృష్టించారు. తన అద్భుతమైన స్వరంతో 4 జాతీయ అవార్డులు, 32 వేర్వేరు రాష్ట్రాల అవార్డులను సాధించారు. చిన్నపిల్లల గొంతు నుంచి పండు ముసలి వరకు ఎలాంటి పాత్రకైనా తన గొంతుతో ప్రాణం పోయడం జానకమ్మ స్పెషాలిటీ. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటలు, ఆ మధుర స్వరం సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.